హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు కొన్ని ముఖ్యమైన విశేషాలను మీ ముందుకు తేవడానికే నేను మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా చాలామంది కూడా బీడీఎస్ కౌన్సిలింగ్ గురించి అడుగుతున్నారు, బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ గురించి అడుగుతున్నారు. వీళ్ళందరికీ కూడా నేను తెలియజేసేది ఏమిటంటే, ఎంబీబీఎస్ అడ్మిషన్స్ 1-2 రౌండ్లు పూర్తయ్యే లోపు బీడీఎస్కు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారు. వెబ్ ఆప్షన్కి సంబంధించి బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ, ఏ విషయమైనా కానీ నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తానని ఈ వీడియో ద్వారా మాటిస్తున్నాను. కౌన్సిలింగ్ అప్డేట్స్ బీడీఎస్ విద్యార్థులకు కూడా ఖచ్చితంగా ఇవ్వటానికి నేను మీ ముందుకు వస్తాను అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేయటం అనేది, ఆ నోటిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డిపార్ట్మెంట్ నుండి లిస్ట్ అయితే ఒకటి వచ్చింది. ఎవరు ఎలిజిబుల్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ లిస్టు రావటం జరిగింది. దానికి మీ యొక్క గ్రీవియన్సెస్, సలహాలు, సూచనలు ఏదైనా ఉంటే ఆ లిస్టు చూసి మీరు ప్రతి ఒక్కరూ కూడా 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపల డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తెలపవచ్చు. MBBS admissions 24@gmail.com అనే ఈమెయిల్కి మీ గ్రీవియన్స్ని తెలిపేదానికి అధికారికంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలు లిస్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. 97 మంది ఆ లిస్టులో ఉన్నారు. తర్వాత నాట్ ఎలిజిబుల్ లిస్టు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలు ఎలిజిబుల్ లిస్ట్ని మీరు చూసుకొని, ఈ గ్రీవియన్సెస్ అంటే ఏదైనా జెండరు, దీనికి సంబంధించి ఏదైనా మీ సలహాలు, సూచనలు ఏదైనా కావచ్చు, మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఈ మెయిల్ ఐడికి మీరు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సమాచారాన్ని ఇవ్వగలరని ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను. మరొక విషయం ఏంటంటే, కౌన్సిలింగ్పై ప్రతి ఒక్కరికి కూడా ఫేజ్ 1 అలాట్మెంట్స్పై కొన్ని క్లారిటీలు ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపల కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రిపోర్టింగ్ చేయకపోతే 2వ రౌండ్కి ఎలిజిబుల్ కారు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు జాయిన్ కావాలి. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఫ్రీ ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు ఏ కారణం చేతైనా జాయిన్ కాలేకపోతే కంపల్సరిగా కళాశాలకు ఇన్ఫర్మేషన్ అందించండి. ఒకవేళ 19వ తేదీ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రిజల్ట్ కానీ వస్తే ఆ సెకండ్ రౌండ్లో మీకు ఏదైనా సీట్ వచ్చినా, లేకపోతే ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ అలాట్మెంట్ అయ్యి మీరు జాయిన్ అయిపోయినా, ఇప్పుడు ఈ స్టేట్ కోటాలో మీకు సీటు వచ్చినా కానీ మీ అభిప్రాయాలను చేరుతున్నారా లేదా అనేది ఖచ్చితంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తెలియపరిచేందుకు మీకు సీటు కేటాయించిన కళాశాలలో ఖచ్చితంగా మీరు సమాచారాన్ని అందించవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు మీకు ఏ కళాశాలలో సీట్ వచ్చిందో ఆ కళాశాలకు వెళ్ళేసి సమాచారాన్ని మీరు కానీ జాయిన్ కాకపోతే తెలియజేయండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏమిటంటే, కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా చాలామంది విద్యార్థులు సెకండ్ రౌండ్కి మాకు సీట్ వస్తుందా లేదా, ఎన్ని మార్కులకి కట్ ఆఫ్ ఉండొచ్చు అని చాలామంది కూడా ఆతృత పడుతుంటారు. నేను ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమిటంటే, SVU రీజన్లో 601 మార్కు ఓసీ జనరల్ కట్ ఆఫ్ ఆగింది. అదేవిధంగా AU రీజన్లో 615 మార్కులకు జనరల్ కట్ ఆఫ్ అనేది ఆగింది. ఈ ఓసీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి మినిమం 5 మార్కుల వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే ఆల్ ఇండియా కోటాకు ఎంతమంది వెళ్తారో, ఇక్కడ ఎంతమంది రిపోర్ట్ చేయరో దాన్ని బట్టి కట్ ఆఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. తర్వాత స్లైడింగ్కి ఒక కళాశాల నుండి ఇంకో కళాశాలకు MRS రిజర్వేషన్ కింద, మొట్టమొదట మెరిటోరియస్ రిజర్వేషన్ కింద వాళ్ళు ఒక కళాశాల నుండి ఇంకో కళాశాలకు రిజర్వ్డ్ విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో ఎవరైతే సీట్లు పొందారో వాళ్ళకి మొట్టమొదట స్లైడింగ్ ఉంటుంది. వాళ్ళ తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా స్లైడింగ్ అనేది ఇస్తారు.
ఓపెన్ కేటగిరీలో ఈ స్లైడింగ్ అనేది ఎంతవరకు ఉంటుంది, దాదాపు కూడా 5 మార్కులు అయితే కట్ ఆఫ్ తగ్గే అవకాశాలు సెకండ్ రౌండ్కి అయితే ఖచ్చితంగా ఉంటాయి. 3 నుండి 5 మార్కులు అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. గత సంవత్సరం కూడా 2-3 మార్కులే ఈ యొక్క కట్ ఆఫ్ అనేది రెండో రౌండ్కి తగ్గడం జరిగింది. ఈసారి ఎంతమంది ఆల్ ఇండియా కోటాకి వెళ్తారు, ఇక్కడ ఎంతమంది రిపోర్ట్ చేయరు అనే దానిపైన ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. మ్యాక్సిమం అయితే 5 మార్కులు కట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్కి ఉంటుంది. తర్వాత మనం చెప్పింది 590 నుండి 95 వరకు ఎస్యు రీజన్లో కట్ ఆఫ్ చెప్పున్నాము. అదేవిధంగా ఏయు రీజన్లో కూడా 604 మార్కులు పైన కట్ ఆఫ్ నిలుస్తుంది అని మనం లాస్ట్ రౌండ్ వరకు చెప్పున్నాము. అది మనం ఎంతమంది విద్యార్థులు ఈ షఫ్లింగ్లో అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి ఇతర రాష్ట్రాలకి, ఎయిమ్స్, జిప్మర్ కళాశాలలకి, సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్తారు, వీటన్నిటిపైన కూడా కట్ ఆఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి విద్యార్థులకి నేను ప్రతి ఒక్క విషయం తెలియజేసేది ఏమిటంటే, ముఖ్యమైన విషయం 19వ తేదీ లోపల మీరు ఖచ్చితంగా మధ్యాహ్నం 3 గంటల లోపల మీకు సీట్ అలాట్ అయిన కళాశాలలో తెలియపరచాలి. ప్రైవేట్ కళాశాలలో జాయిన్ అయ్యేవాళ్ళు ఏ కళాశాలలో మీరు జాయిన్ అవుతున్నారు, ఆ కళాశాలలో ఫీజులు ఏ విధంగా ఉన్నాయి, హాస్టల్ ఫీజు ఎంత ఉంది, కళాశాల ఫీజు మొత్తం ఎంత వసూలు చేస్తున్నారు, డీటెయిల్స్ ప్రకారం మీరు కానీ కామెంట్ పెట్టగలిగితే చాలామందికి కూడా ఇది తెలియజేసే అవకాశం ఉంటుంది. వీడియో చూసేవాళ్ళు కామెంట్ చూస్తూ ఏ కళాశాలలో ఎంత కట్ ఆఫ్ ఉంది, మనం రెండో రౌండ్కి జాయిన్ అవ్వాలంటే ఆ కళాశాలలో ఎంత వసూలు చేస్తున్నారు, ఏ బాండ్స్ వసూలు చేస్తున్నారు, ఇవి కూడా కంపల్సరీగా తెలుస్తాయి. ఇక ఏ బాండ్స్, సర్టిఫికేట్స్ అంటే నేను ఆల్రెడీ మీకు అందరికీ చెప్తున్నాను. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి మీరు ఏవైతే అప్లోడ్ చేశారో అవన్నీ కంపల్సరీగా మీరు కళాశాలలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటు అలాట్మెంట్ లెటరు కంపల్సరీగా ఇవ్వాలి. యాంటీ ర్యాగింగ్కి సంబంధించిన బాండ్ ఒకటి ఆన్లైన్లో antiraging.in అనే వెబ్సైట్లో మీరు డీటెయిల్స్ ఫిలప్ చేసి ఏ కళాశాలలో మీరు జాయిన్ అవుతున్నారో ఆ కళాశాల యొక్క పేరుని మనం సెలెక్ట్ చేసుకుని ఆ కళాశాల డైరెక్టరు, ఆ ఫోన్ నంబర్లు, ల్యాండ్ నెంబరు, వాళ్ళ మొబైల్ నెంబరు 2 కూడా అక్కడ మెన్షన్ చేసి డీటెయిల్స్ ఫిలప్ చేస్తే మీరు యాంటీ ర్యాగింగ్కి సంబంధించిన బాండ్ మీరు ప్రింటౌట్ తీసుకోవచ్చు. వైట్ పేపర్ పైనే దాన్ని ప్రింటౌట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ప్రింటౌట్ తీసుకునే కళాశాలలో సబ్మిట్ చేయాలి. దానితో పాటు 20 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ కూడా సెక్యూరిటీ బాండ్ పర్పస్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సెక్యూరిటీ బాండ్ ఎందుకంటే మీరు మధ్యలో మిడిల్ డ్రాప్ అయితే నష్టపరిహారం కాంపన్సేషన్ అనేది మీకు విధించడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరిగా ఆ 20 రూపీస్ నాన్ జ్యుడిషియల్ బాండ్ కూడా సబ్మిట్ చేయాలి. కాకపోతే కళాశాలకు ముందుగా వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ చూపించి అక్కడ ఏం ఫార్మాలిటీస్ ఉన్నాయో అవి తెలుసుకుని ఆడ బాండ్లు తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు మీ సొంత ఊర్లో బాండ్లు తీసుకునేసి మీరు అక్కడికి కళాశాలకు మాత్రం వెళ్ళకండి అని ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. మీకు ఏ కళాశాలలో సీట్ వచ్చిందో ఆ కళాశాలకు వెళ్ళిన తర్వాత అదే దగ్గరలో కోర్టు దగ్గర ఈ బాండ్లు అనేటివి ఇస్తారు. లేకపోతే వాళ్ళకు కొంతమంది కళాశాలలోనే కూడా అక్కడనే కూడా ప్రొవైడ్ చేస్తారు. అక్కడనే సిస్టమ్ ఉంటుంది. కోర్టు నుండి లాయర్ని పిలిపించుంటారు, అడ్వకేట్ని. ఆ అడ్వకేట్ని దగ్గర పెట్టుకొని వాళ్ళు సర్టిఫికేట్లు కూడా ఇష్యూ చేయటం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కళాశాలకు వెళ్ళిన తర్వాతే మీరు ఈ బాండ్లు అనేటివి తీసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. దాంతో కూడా దాదాపు 8 నుండి 12 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకెళ్ళండి. ముఖ్యంగా అడ్మిట్ కార్డు, నీట్ యూజీ అడ్మిట్ కార్డు. మీరు హాల్ టికెట్ అంటారు కదా, మనం కళాశాలలో ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైతే మనం హాల్ టికెట్ తీసుకున్నామో మీ పాస్పోర్ట్ సైజు ఫోటో ఫస్ట్ పేజీలో అంటించాలి. 2వ పేజీలో పోస్ట్ కార్డ్ సైజు ఫోటో అంటించి మీ థంబ్ ఇంప్రెషన్ ఫస్ట్ పేజీలోను, మీ సిగ్నేచర్ కూడా ఫస్ట్ పేజీలో పెట్టిన ఈ అడ్మిట్ కార్డును మీరు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అన్ని ఫార్మాలిటీస్తో, ఒరిజినల్ సర్టిఫికేట్స్తో, ఈ అలాట్మెంట్ లెటరు వీటన్నిటితో కూడా మీరు కళాశాలకు వెళ్ళాలి. ఆ అలాట్మెంట్ లెటర్కి 10,750 రూపాయలు విత్ జిఎస్టీతో మీరు ఆన్లైన్లో పేమెంట్ డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పే చేయాల్సి ఉంటుందని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. కంపల్సరిగా తప్పనిసరిగా విద్యార్థులందరికీ మరొకసారి తెలియజేసేది ఏమిటంటే, మీరు ప్రైవేట్ కళాశాలలో జాయిన్ అవుతున్న విద్యార్థులు
ఆ కళాశాలలో ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారో దయచేసి మీరు కామెంట్ రూపంలో కానీ అది పెట్టినట్లయితే చాలామందికి కూడా హెల్ప్ అవుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.